ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. ఈ ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1వ వచనంలో మనము ఇక్కడ వాక్యాన్ని చదువుకున్నాం కదా. అందులో ఏమనుంది అంటే మీరు బ్రతికి, చెప్పండి, మొదటి మాట చెప్పండి, మీరు బ్రతికి, రెండవది అభివృద్ధి నొంది, మూడవది స్వాధీనపరుచుకొని. ఈ మూడు విషయాలు ఇందులో ఈ వాక్యంలో రాయబడి ఉన్నాయి. దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అందులో ఏ విషయాలు ఉన్నాయంటే మీరు బ్రతికి, రెండవది అభివృద్ధి నొంది, మూడవది స్వాధీనపరుచుకొని. ఈ మూడు విషయాల్ని మనం ధ్యానం చేసుకున్న వాక్యాన్ని బట్టి మనం ఏది చేయాలన్నా మనము బ్రతికి ఉండాలి. ఎన్ని ఉన్నా, ఎన్ని ఆజ్ఞలున్నా, ఎంత ఆస్తి ఉన్నా, లేకపోతే చేయడానికి ఎంత పనున్నా, ఏమున్నా కానీ మన కొరకు ఎన్నో సిద్ధపరిచి ఉండొచ్చు. మన కోసం దేవుడు ఎన్నో సిద్ధపరిచాడు, మన కోసం దేవుడు ఎన్నో అమర్చి ఉన్నాడు. కాబట్టి ఎన్ని సిద్ధపరిచినా, ఎన్ని మన కొరకు అమర్చబడి ఉన్నా, ఎన్ని మన కొరకు అవి అప్పగింపబడి ఉన్నా, మనము బ్రతికి ఉండకపోతే వాటిని మనం పొందుకోలేము, వాటిని మనం అనుభవించలేము, వాటిని మనం చేరుకోలేము. కాబట్టి మనము చేరుకోవాలన్నా, మనం పొందుకోవాలన్నా, మనము దీవించబడాలి అన్నా, మనం ఏదైనా సంపాదించుకోవాలన్నా, ఏది చేయాలన్నా బ్రతికి ఉండాలి. అందుకే కొందరు ఆత్మీయులు అంటారు, ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తమై నేను బ్రతుకుంటే ఫలానా పని నేను చేస్తాను, ఫలానా చోటికి నేను వస్తాను, ఫలానా పని నేను ప్రారంభిస్తాను అని చెప్తారు. కాబట్టి నీవేది చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, లేకపోతే నీ గోల్స్ కానీ, నీ యొక్క ఉద్దేశాలు కానీ, ఏవైతే నువ్వు చేరుకోవలసిన గమ్యాలు ఉన్నాయో మనము బ్రతికుండాలి. మనం బ్రతికుండకపోతే మనము కన్న కలలన్నీ కూడా ఏమైపోతాయి? కన్న కలలన్నీ కూడా నిరుపయోగమైపోతాయి. అయ్యో, ఎన్నో కలలు కన్నాడు, ఎన్నో ఆశయాలతో ఉన్నాడు, గొప్ప జాబ్ తెచ్చుకుందాం అనుకున్నాడు, సైంటిస్ట్ అవుదాం అనుకున్నాడు, మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదిద్దాం అనుకున్నాడు, మంచి ప్రయోజకుడు అవుదాం అనుకున్నాడు, ఏవేవో అనుకున్నాడు, కానీ ఈరోజు లేడు, చనిపోయాడు అంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని కార్యాలైనా మనం తలపెట్టుకోవచ్చు, ఏది చేయాలన్నా మనం బ్రతికుండాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమును పోయి దాన్ని మీరు స్వాధీనపరుచుకున్నట్లు అంటున్నాడు. కాబట్టి మనం స్వాధీనపరచుకోవాలంటే, మనం అభివృద్ధి నొందాలంటే దానికంటే ముందుగా మనము బ్రతికి ఉండాలి. మానవుడికి కావలసినవి దేవుడు సమకూరుస్తున్నాడు. మానవుణ్ణి దేవుడు సృష్టించక మునుపు మానవుని కోసం సృష్టి అంతటిని కూడా ముందుగానే చేశాడు. దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు. ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మానవుణ్ణి సృష్టింపక మునుపు, ఆదాముని సృష్టించక మునుపు దేవుడు ముందుగానే ఏం సిద్ధపరిచాడు? సమస్తమును కూడా సిద్ధపరిచాడు. ఆహారం సిద్ధపరిచాడు, మంచి వృక్ష ఫలాలని దేవుడు ఇచ్చాడు, అలాగే తోటకూర మొక్కలను ఇచ్చాడు, అలాగే పాలను మనం సేకరించాలని పాల కొరకు ఆయన జంతువులు అలాగే పశువులను ఇచ్చాడు, అలాగే పక్షులను, మనం వాటిని ఆకాశ పక్షులను మనకి ఆహారంగా, సముద్రపు చేపలను మనకి ఆహారంగా, వీటన్నిటిని భూమిని సేద్యపరచడానికి, అలాగే దాన్ని దున్ని సేద్యపరచడానికి సమస్తము కూడా మన కొరకు అనుగ్రహించిన తర్వాతే, సిద్ధపరిచిన తర్వాతే అప్పుడు ఏం చేశాడంటే మానవుణ్ణి సృజించాడు. దేవుడు మానవుని కొరకు ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఏం సిద్ధపరుస్తున్నాడంటే మనిషి జీవించడానికి, మనిషి బ్రతకడానికి ఏం చేస్తున్నాడంటే ఆహారం సిద్ధపరుస్తున్నాడు. ఒకటి ఆహారం, రెండవది వస్త్రాలు, మూడవది ఆరోగ్యం. ఇవన్నీ ఉంటేనే మానవుడు సుఖంగా బ్రతకగలడు. 8వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు అంటే బట్టల గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనిషి బ్రతకాలంటే ఆహారం ప్రాముఖ్యం, అలాగే వస్త్రాలు ప్రాముఖ్యం, ఆరోగ్యం ప్రాముఖ్యం.
ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవే. అందుకని అంటున్నాడు, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. నీ కాలు వాయలేదనే దాంట్లో ఏమర్థం ఇమిడి ఉందో తెలుసా? నీ కాలు వాపు రాలేదంటే ఆరోగ్యము ఇమిడి ఉన్నది. దేవునికి స్తోత్ర. కాలు నొప్పి వచ్చిందనుకో, ఏమి లేనట్టు నీకు చెప్పండి, ఏమి లేనట్టు? అనారోగ్యం వచ్చినట్టు. నడు నొప్పి వచ్చిందనుకో, నీరసం వచ్చిందనుకో, నడిచి 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 ఎంతగానో నడిచారు, కాళ్ళు వాపు రాలేదు, నీరసం రాలేదు, ఆయాసం రాలేదు, వీళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు సమృద్ధి అయిన ఆహారాన్ని నీ కొరకు, మనందరి కొరకు దేవుడు ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. అలాగే నీకు వస్త్రాలు సమస్తము కూడా, ఇదిగో వస్త్రాలు, ఆయన అంటున్నాడు వస్త్రాల గురించి కూడా జాగ్రత్త తీసుకుంటున్నాడు ఆయన. అవునా, ఉందా లేదా బైబిల్లో? ఏమంటున్నాడు? నీ బట్టలు పాతగిలలేదు, నీ బట్టలు పాతగిలలేదు, నీ బట్టలు మాయలేదు. బట్టల మీద కూడా శ్రద్ధ కలిగినటువంటి దేవుడు ఆయన. నీకేం కావాలి? ఆహారం కావాలి. ఆహారం తర్వాత వస్త్రాలు కావాలి. ఆ తర్వాత ఏం కావాలంటే ఆరోగ్యం కావాలి. అందుకని నీ కాలు వాయలేదు, నీకు ఏ నొప్పి లేకుండా, నీ కాళ్ళు నొప్పులు లేకుండా, నీకు ఆరోగ్యం ఇచ్చేలాగా, నీకు కాళ్ళు నొప్పులు రాకుండా, ఒళ్ళు నొప్పులు రాకుండా, అనారోగ్యం రాకుండా ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుణ్ణి నేను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆహారం ఇచ్చాడు, అలాగే వస్త్రాలు ఇచ్చాడు, అలాగే ఆరోగ్యం కూడా ఇచ్చాడు. ఇశ్రాయేలీల్ని 40 సంవత్సరములు ఆయన మన్నాతో పోషించాడు. 40 సంవత్సరాలు ఏం చేశాడు? పొయ్యి పెట్టలే, పొయ్యిలో కట్టెలు పెట్టలే, నిప్పు పెట్టలే, మంట వేయలే, ఏం చేయలే. ఏం చేయకపోయినా దేవుడు వారిని పోషించిన దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ని పోషించిన దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళకే పొయ్యలు గీయలేదు, కట్టెలు పెట్టలేదు, నిప్పు పెట్టలేదంటే మనం కూడా పొయ్యలు గీయకోకుండా, కట్టెలు పెట్టుకోకుండా, నిప్పులు గీయకుండా ఆహారం తింటామని కాదు. వాళ్ళని పోషించాడు దేవుడు, నిన్ను నన్ను కూడా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ కూడా పోషించునుగాక. రెండవది ఏంటంటే ఆరోగ్యం. ఏ రోగం రాకుండా, ఏ తెగులు రాకుండా, నీ గుడారమున ఏ తెగులు సమీపించకుండా దేవుడు నిన్ను కాపాడు దేవుడై ఉన్నాడు. ఏ అనారోగ్యం రాకుండా, ఏ తెగులు రాకుండా, ఒకవేళ వచ్చినా అందులో కూడా నీకు తోడయ్యుండి, ఆ యొక్క అనారోగ్యంలో కూడా తోడయ్యుండి నిన్ను కాపాడే దేవుడు, ప్రమాదానికి గురి కాకుండా, నష్టానికి గురి కాకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన మనల్ని కాపాడే దేవుడు, మనకి ఆరోగ్యం ఇచ్చే దేవుడు. చూడండి, 8వ అధ్యాయమే 3వ వచనంలో, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయటకు. దేవునికి స్తోత్రం. ఆహారం వలన మాత్రమే కాకుండా యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. ఆహారం వలన మాత్రమే కాకుండా దేని వలనంట? యెహోవా పలుకు ప్రతి మాట వలన నరులు ఏమవుతారు? బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు బ్రతికి అంటున్నాడు కదా, మీరు బ్రతికి అభివృద్ధి నొంది మీరు స్వాధీనపరుచుకుంటారు. ఇప్పుడు ఒక మనిషి బ్రతకాలంటే మొదటిగా ఆహారం, ఆ తర్వాత ఆరోగ్యం, ఆ తర్వాత వస్త్రాలు, ఇవి ఉంటేనే మనిషి బ్రతికినట్టు లెక్క, ఇవి ఉంటేనే మనిషి జీవించినట్టు లెక్క. ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు. ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, అసలైన మాట ఏంటంటే, దేవుని మాట వలన మనం బ్రతుకుతాము. మానవుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి ఆహారమే కాదు, అనవసరాలే కాదు, అంతకంటే విలువైనది ఏంటంటే చెప్పండి, దేవుని యొక్క మాట. నేను అంటాను, సారేపతి విధవరాల దగ్గరికి వెళితే సారేపతి విధవరాలకి కేవలం కొంచెం పిండి, కొంచెమే నూనె ఉంది. 2 అప్పాలకి సరిపడినటువంటి ఆ పిండి ఉంది, 2 అప్పాలకి సరిపడినటువంటి నూనె మాత్రమే ఉంది. యెహోవా సెలవు చొప్పున నేను చెప్తున్నాను, ఇదిగో మొదట ఆ అప్పము నాకు చేసుకుని తీసుకురా, ఆ తర్వాత నీవును నీ యొక్క పిల్లలు తిని సమృద్ధిగా జీవించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎలా బ్రతికారు? సారేపతి విధవరాలు తన కుమారుడు ఎలా బ్రతికారు అంటే, వారికి ఆహారం ఉండటం వలన కాదు, వారికి ఏదో ధాన్యం ఉండటం వలన కాదు, వారు ఏదో సంపాదించుకోవడం వలన కాదు, వారు ఏదో కష్టపడడం వలన కాదు. మరి ఎలా బ్రతికారంటే ఒకటే ఎలా బ్రతికారు? దేవుని సెలవు చొప్పున బ్రతికారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని మాట చొప్పున బ్రతికారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అలాగే ఇశ్రాయేలీలు కూడా కష్టపడలేదు, వారు పని చేయలేదు,
వారు కష్టపడలేదు, పని చేయలేదు, చెమటోడ్చలేదు, మరి ఏమీ చేయలేదు. మరి ఎలా బ్రతికారు అని అంటే యెహోవా మాట సెలవు చొప్పున. దేవునికి స్తోత్రం. దేవుని మాట చొప్పున వారు బ్రతికారు. దేవుని మాట వారికి సమస్తము సమకూర్చినదై ఉన్నది. దేవుని యొక్క మాట వారికి సమస్తము అనుగ్రహించినదై ఉన్నది. దేవుని మాట వలన మనకి సమస్తము కూడా అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం మరలా మీరు ఇలా అర్థం చేసుకోవద్దు. అంటే పని చేయక్కర్లేదు, పొయ్యి వెలిగించే అవసరం లేదు, పొయ్యిలో పుల్లలు పెట్టక్కర్లేదు, ఆ తర్వాత నిప్పు వెలిగించే అవసరం లేదు, మనకు ఆహారం వచ్చేస్తుందని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను? కష్టపడ అవసరం లేదు, పని చేయవసరం లేదు. పని చేయకపోయినా కష్టపడకపోయినా దేవుడు ఏం చేశాడు? విధవరాలను పోషించాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పోషించాడు అని మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటి? మనం ఇప్పుడు అదప్పుడు, కానీ ఇప్పుడు మనము కష్టపడక్కర్లేదు, పని చేయవసరం లేదు, ఉద్యోగం చేయవసరం లేదు, లేకపోతే కూలి పనికి వెళ్ళవసరం లేదు, వ్యాపారం చేయవసరం లేదు, చేతి పని చేయవసరం లేదు. మనము కష్టపడక్కర్లేదు అని కాదు దాని అర్థం. నువ్వు కష్టపడుతున్న కష్టములో దేవుని యొక్క మాట సెలవు చొప్పున నీవు బ్రతకగలుగుతావు. దేవునికి స్తోత్రం. చాలామంది కష్టపడకపోతే రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, కష్టపడకపోతే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కష్టపడకపోతే నా కుటుంబం ఎలా వెళ్తుంది అని కేవలం కష్టం అని కష్టపడుతూ ఎలా కష్టపడతారంటే అవసరమైతే దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఏదో సంపాదించేద్దాం, ఏదో సాధించేద్దాం ఆశపడతా ఉంటారు, కష్టపడతా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వు కష్టపడు, కానీ నీ కష్టము చేతనే నువ్వు అభివృద్ధి అయిపోతావు, నీ కష్టము చేతనే నువ్వు పోషించబడతావు అనుకోవటం చాలా అవివేకము. 127వ కీర్తనలో రాయబడినటువంటి మాట చెప్తాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల కావలి కాయవారు మేలుకుని ఉండుట వ్యర్థము. అంటే అక్కడ లేఖనంలో ఏం చెప్తుందంటే నువ్వెంత కష్టపడినా, నువ్వెంత ఇల్లు కట్టినా, నువ్వెంత మేలుకొని ఉన్నా దేవుడు కాపాడకపోతే, దేవుడు నీకు సహాయం చేయకపోతే నువ్వెన్ని చేసినా ఉపయోగం లేదు. నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కష్టపడు కానీ, నువ్వు పని చేయి కానీ, ఆ కష్టపడే దాంట్లో, పని చేసే దాంట్లో దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటుంది, దేవుని యొక్క మాట నీకు తోడుగా ఉంటుంది. దేవుని సెలవు చొప్పున నువ్వు బ్రతకగలుగుతావు. దేవునికి స్తోత్ర. అంటే ఆనాడు ఇశ్రాయేలీయులు కష్టపడలేదు, పని చేయలేదు, వాళ్ళు బ్రతికారు దేవుని మాట చొప్పున. ఈనాడు మనం బ్రతుకుతున్నాం దేవుని మాట చొప్పున, కానీ మనం కష్టపడాలి, పని చేయాలి, ఆహారం సంపాదించుకోవాలి, కానికి వెళ్ళాలి, ఉద్యోగం చేసుకోవాలి, ఏదో పని చేసుకోవాలి. పత్రికలో ఉంది కదా ఒక మాట, పని చేయకుండా ఎవడు కూడా ఆహారం భుజించకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కష్టపడొద్దని వాక్యం చెప్పట్లేదు, కష్టపడమని చెప్తుంది. కానీ నేటి ప్రజలు ఎలా ఉన్నారంటే కష్టము అని కష్టపడే విషయంలో దేవునికి దూరం అయిపోతున్నారు, మందిరానికి రాలేకపోతున్నారు, దేవునితో గడపలేకపోతున్నారు. వారికి ఉన్న పనులు భారం పెట్టుకుని ఎక్కువ పెట్టుకుని ఏమవుతున్నారంటే వారు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆజ్ఞ చొప్పున నిన్ను బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కష్టపడు, దేవుని యొక్క సన్నిధిలో నీవు మోకరించి దేవుని ఆరాధించి దేవుని నామాన్ని ఘనపరచు. దేవుడు నీకు ఏమీ తక్కువ కాకుండా, నీకు ఏ లోటు లేకుండా దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. మీరు బ్రతకమంటున్నాడు దేవుడు. మీరు ఈ నూతన సంవత్సరంలో మీరు ఎలా బ్రతికి అంటే నా ఆజ్ఞ చొప్పున, నా మాటల చొప్పున, నా వాక్యము చొప్పున మీరు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవుని వాక్యం ప్రకారం మనం బ్రతకాలండి. దేవుని వాక్యం ప్రకారం మనం బ్రతుకుతాం. చాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, వాక్యం ద్వారా బ్రతకాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తించాలి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జీవించాలి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నడవాలి. దేవునికి స్తోత్రం. అంటే మనం ఎలా బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం బ్రతకాలి. కేవలం ఆహారం కోసం కాదు, కేవలం ఆహారం అనే కాదు, దేవుని యొక్క వాక్యం అంటే అదే మనకి. అది భక్తుడు అంటున్నాడు, నీ యొక్క వాక్యము అది జుంటె తేనె దారుల కంటే మధురమైనది. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? వాక్యాన్ని తినాలి. ఏం చేయాలి? వాక్యాన్ని త్రాగాలి. ఏం చేయాలి? వాక్యాన్ని భుజించాలి, ఆహారంగా సేవించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు బ్రతకాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని ఆహారంగా సేవించాలి. అన్నం లేకపోయినా నేను బ్రతుకుతాను కానీ, ఏమి లేకపోతే బ్రతకను?
వాక్యం లేకపోతే నేను బ్రతకను. దేవునికి స్తోత్రం. బాగా పొద్దున్నే మొన్న వరంగల్ వెళ్ళడానికి పొద్దున్నే నేను ఏం చేశానంటే 5 గంటలకల్లా ఎక్కడికి వెళ్ళిపోయాను, మందలపల్లి వెళ్ళిపోయాను. చీకటి ఇంకా తెల్లవారలేదు. తమ్ముడు ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తే అంటున్నాడు, అనయ్య నేను టీ తాగుతున్నాను అనయ్య అంటున్నాడు. ఏదో ఈ 5టికట. నేనైతే వేడి నీళ్ళు తాగుతా. దేవునికి స్తోత్రం. మీరు కూడా అదే పని చేస్తారేమో. కానీ ఏం తాగుతున్నాడు? అప్పుడు నేను అన్నా, ఇదిగో నువ్వు మీ ఆవిడ లేకపోయినా ఉంటావు కానీ టీ లేకపోతే బ్రతకలేదు. నా ప్రియమైన దేవుని బట్టి నేను అంటాను, ఒకవేళ నువ్వేమీ లేకపోతే నువ్వు జీవించగలవేమో, కానీ ఒకటి మాత్రం వాస్తవం చెప్తున్నాను, ఇదిగో ఏమి లేకపోయినా నేను బ్రతుకుతాను కానీ దేవుని వాక్యం లేకపోతే నేను బ్రతకలేను. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి లేకపోతే నేను బ్రతకలేను. దేవునికి స్తోత్రం. దేవుడు లేకపోతే, ఆయన సన్నిధి లేకపోతే, ఆయన వాక్యము లేకపోతే, ఆయన సన్నిధి లేకపోతే నేను బ్రతకలేను అనే తీర్మానంలోనికి నువ్వు రావాలి ఈ రోజున. హల్లెలూయా. అభివృద్ధి నొంది. రెండో మాట ఏంటి చెప్పండి? అభివృద్ధి నొంది. రెండో మాట ఏంటంటే అభివృద్ధి నొందుట. మనం బ్రతకడం ఎంత దేవునికి ఇష్టమో మనం అభివృద్ధి అవడం కూడా దేవునికి అంత ఇష్టం. దేవునికి స్తోత్రం. బ్రతికిన వాళ్ళలో ఏముండాలి చెప్పండి? అభివృద్ధి ఉండాలా. కష్టపడుతున్నామంటే ఏముండాలా? మనం బ్రతుకున్నామంటే ఏముండాలి? అభివృద్ధి ఉండాలా. అభివృద్ధి అంటే ఏంటి అంటే ఉన్నా కొలది ఏమవుతాం? హెచ్చింపబడటం అంటే విస్తరించడం. ఇంకా బాగా ఈరోజు 1 ఉందనుకోండి, ఇంకా కొంతకాలానికి 2, ఆ తర్వాత కాలానికి 3, ఆ తర్వాత కాలానికి 4, ఇలాగా ఒకదానికొకటి అభివృద్ధి చెందడం అదే రెండవది అభివృద్ధి. మనం అభివృద్ధి అవ్వాలని దేవుడు కోరుకుంటాడు. అభివృద్ధి అంటే ఏంటంటే మనం విస్తరించడం. చూడండి 7వ అభివృద్ధి అంటే చూడండి, అభివృద్ధి ఎక్కడ ఉందంటే 7వ అధ్యాయం 13వ వచనం. ఇందాక చదివాం కదా 13వ వచనం ఏమనుంది? 13వ వచనంలో ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించి అభివృద్ధి చేసి అంటే ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? అభివృద్ధి కోరుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మీరు అభివృద్ధి కావాలనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆహారం ప్రాముఖ్యమే, అలాగే ఆరోగ్యం ప్రాముఖ్యమే, వస్త్రాలు ప్రాముఖ్యమే. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. అలాగే అభివృద్ధి అవసరం. నువ్వు విస్తరించాలి, నువ్వు అభివృద్ధి అవ్వాలి. కుడికి ఎడమకి నువ్వు విస్తరించాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు విస్తరించాలి. నీ భూఫలము, నీ గర్భఫలము, నీ ఇంట్లో ఉన్నదంతా కూడా దీవించబడాలి. అందుకని వాక్యంలో ఉన్నది, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. దేవునికి స్తోత్రం. అభివృద్ధి ఎప్పుడు అభివృద్ధి అవుతాం? దేవుడు మనల్ని దీవించినప్పుడే. అభివృద్ధి అంటే ఏంటంటే మొదట నువ్వు చిన్న వాహనం తీసుకున్నావు, ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత దాని బాకీ అంతా తీర్చేసావు. దాని బాకీ తీర్చేసి నీ కుటుంబాన్ని మంచిగా పోషించుకుని నీ పిల్లలను మంచిగా వాళ్ళని చక్కగా మంచి దారి చేసి చక్కగా వాళ్ళని చదివించుకుంటూ అలా అభివృద్ధి అవుతూ మరొక దానికంటే కొంచెం పెద్ద వాహనాన్ని తీసుకున్నావు అనుకోండి, దాన్ని ఏమని చెప్పొచ్చు చెప్పండి? అభివృద్ధి. అంటే వ్యవసాయం చేసే వ్యక్తి అనుకో, మొదట 2 ఎకరాలు వ్యవసాయం చేసేవనుకో, ఆ సంవత్సరం గతించిపోయింది, మరొక నూతన సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం నువ్వు అంటావు, ఇదిగో గత సంవత్సరంలో 2 ఎకరాలు వ్యవసాయం చేశాను, ఈ సంవత్సరంలో 5 ఎకరాలు వ్యవసాయం చేయబోతున్నాను. ఒకవేళ గత సంవత్సరంలో 5 ఎకరాలు వ్యవసాయం చేశాను, ఈ సంవత్సరంలో 10 ఎకరాలు వ్యవసాయం చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. అభివృద్ధి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అభివృద్ధి విస్తరించడం. ఏ విషయంలో అభివృద్ధి? నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సస్య సంపద సమస్తము కూడా దేవుడు ఏమనుకుంటున్నాడంటే అభివృద్ధి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. నీవెప్పుడు అలాగే ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఎలా ఉండాలనుకుంటున్నాడు? అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నాడు. అభివృద్ధి. నీవు అభివృద్ధి అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా దేవుడు మనందరినీ కూడా అభివృద్ధి చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అభివృద్ధిలోనే ఏముందంటే ఆశీర్వాదం ఉంది. ఈ నూతన సంవత్సరంలో మంచి ఉద్యోగాలు చేయాలి, లేకపోతే మంచి చదువులు చదవాలి, వారి చదువులు ఉన్నతంగా పెరగాలి, లేదా మంచి వ్యాపారాలు చేయాలి, మంచి వ్యవసాయాలు చేసుకోవాలి, విస్తరించాలి, బాగా అభివృద్ధి అవ్వాలి. దేవుడు కోరుకుంటున్నాడండి. మీకు ఏ పనులు అయితే ఉన్నాయో ఆ పనుల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆ పనుల్లో దీవించునుగాక. అందుకనే మీరు బ్రతికి అభివృద్ధి పొంది ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీరు దీవించబడాలి, మీరు అభివృద్ధి అవ్వాలి,
మీ పొలాలు, మీ ఇండ్లు, అలాగే మీ చేతి పనులు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు సమస్తము కూడా అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు స్పష్టంగా చదవండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. మీరు అంతకంతకు అభివృద్ధి నందవలను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవించేది ఏంటంటే అభివృద్ధి నొందవలెను. మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెను. ఏ విషయంలో మీరు అభివృద్ధి నొందాలంటే మీ చేతి పనుల్లో మీరు అభివృద్ధి నొందుదురుగాక, అలాగే మీ వ్యవసాయంలో మీరు అభివృద్ధి నొందుదురుగాక, అలాగే మీ పొలములలో అభివృద్ధి నొందుదురుగాక. దేవునికి స్తోత్రం. మీ సమస్త వ్యవసాయముల్లో, మీ ఉద్యోగముల్లో, మీ వ్యాపారముల్లో, సమస్తముల్లో కూడా మీరు అభివృద్ధి నొందుదురుగాక. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది మీరు అభివృద్ధి నొందవలనని. ఏ విషయంలో అభివృద్ధిని అంటే పౌలు గారు చెప్తున్నాడు, మీరు మా వలన వినిన సంగతులు, దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యాన్ని విని నేర్చుకుని ఆ ప్రకారముగా దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో అభివృద్ధి నొందొచ్చు అని. దేవుణ్ణి ఎలాగూ సంతోష పెట్టాలో ఆ విషయంలో మీరు అంతకంతకు ఏమవ్వాలి? అభివృద్ధి నొందొచ్చు. దైవజనుడు వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని మీరు వినువారై ఉండాలి. ఆ వాక్యాన్ని మీరు వినుట మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని విని మీరు వాక్యం వినే కొలది, వాక్యం నేర్చుకునే కొలది దేవుణ్ణి ఎలాగూ సంతోష పెట్టాలి అని ఈ విషయంలో అంతకంతకు అభివృద్ధి నొందవలెను. ఎందులో అభివృద్ధి నొందాలి? దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో ఎందులో అభివృద్ధి నొందుదురుగాక చెందాలి. దేవునికి స్తోత్రం. ఒక భర్త తను ఆశిస్తాడు తన భార్యని సంతోష పెట్టాలని. ఒక భార్య ఆశిస్తుంది తన భర్తను సంతోష పెట్టాలని. ఒక పనివాడు ఆశిస్తాడు తన యజమాని సంతోష పెట్టాలని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉద్యోగి ఆశిస్తాడు యజమాని సంతోష పెట్టాలని. అలాగే నీవు ఇక్కడ ఉన్నటువంటి మీరు, దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు దేవుణ్ణి సంతోషింపజేసే విషయంలో అంతకంతకు ఏమవ్వాలి? అభివృద్ధి నొందాలి. మన చేతి పనులు వాటిలోనే కాదు, దేవుడు అభివృద్ధి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను కోరుకునేది ఏంటంటే, నీ నుంచి కోరుకునేది ఏంటంటే దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో అభివృద్ధి చెందాలి. దేవుణ్ణి ఆనందింపజేసే విషయంలో అభివృద్ధి చెందాలి. ఎలాగా అభివృద్ధి చెందాలంటే ఇదిగో వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అంటే మనము దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఏమవ్వాలి? మనం దేవుని సంతోష పెట్టే విషయంలో అంతకంతకు ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. డెవలప్మెంట్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ? స్తుతుల్లో ఉండాలి. డెవలప్మెంట్, అభివృద్ధి, నీ అభివృద్ధి దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో ఉండాలి. కొంతమంది వారిని వారే సంతోష పెట్టుకుంటారు. నాకు కొత్త బట్టలు కొన్నాడు మా డాడీ, నాకు కొత్త బట్టలు కొంది మా మమ్మీ, కొత్త చీర కట్టుకున్నాను, నాకు చక్క మంచి ఆహారం ఉంది, ఈరోజు ఉంది, మంచి డిన్నర్ ఉంది, బిర్యానీ ఉంది, పలావ్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటిని చూసి వీటిని చూసి వారిని వారే సంతోషపరచుకుంటారు. వాటిని బట్టి, ఇతరాలను బట్టి, వీటిని బట్టి కాదు సంతోషం. ఎవరిని సంతోషపరచాలంటే నీవు ప్రార్థిస్తున్నటువంటి, నీవు మ్రొక్కుతున్నటువంటి ఆరాధ్య దైవమైనటువంటి యేసు క్రీస్తుని నువ్వు సంతోషపరచాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు కూడా ఆయన బాప్తిసం తీసుకుని బయటకు వచ్చినప్పుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుణ్ణి ఆనందింప చెయ్యాలి. ఈ ఆనందింపజేసే విషయంలో ఆలోచించు. అభివృద్ధి చెందాలి. నీవు ఎందులో అభివృద్ధి చెందాలి? దేవుణ్ణి సంతోషింపజేసే విషయంలో. ఎలాగ దేవుణ్ణి సంతోష పెట్టాలి? అది దాన్ని వెతుకు, దానికోసం ప్రయత్నాలు చేయి. దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలో. ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయితే ఖచ్చితంగా యజమానులు ఏం చేయాలి? సంతోష పెట్టాలి. అవునా కదా? వాళ్ళు చెప్పిన మాట వినాలి. వాక్యములో దేవుణ్ణి ఎలాగ సంతోష పెట్టాలో వాక్యంలో రాయబడి ఉంది. ఎలాగ సంతోష పెట్టాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అంటే విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేయాలి? నమ్మాలి.
నమ్మాలి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. నువ్వు దేవుణ్ణి ఎప్పుడు సంతోష పెడతావు? నీవు విశ్వాసము కలిగి ఉంటే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. నీలో విశ్వాసం ఉంటే దేవునికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఎలాగా అంటే, నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు, ఆయన ఆరాధించే నీకు, ఆయన వెంబడించే నీకు ఏమనుకోవాలి? నువ్వు దేవుడు ఉన్నాడు, నేను ఆయన వెతుకుతున్నాను, నేను ఆయన మొక్కుతున్నాను, నేను ఆయన అనుసరిస్తున్నాను, ఆయన ఆరాధిస్తున్నాను, ఆయన వెతికే వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి. విశ్వాసం అంటే ఏంటంటే, దేవుడు నాకు మేలు చేస్తాడు. మనం చూస్తాం కదా కొంతమంది జీవితంలో, దేవుడు నాకు ఏం చేయలేదు. దేవుడు ఎవరికైనా అన్యాయిస్తుడా? నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, దేవుని వెంబడించేటప్పుడు నీలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం అంటే, దేవుని యొద్దకు నేను వస్తున్నాను, దేవుని నేను వెంబడిస్తున్నాను, దేవుని నేను ఆరాధిస్తున్నాను, దేవుని నేను అనుసరిస్తున్నాను, ఆయనకి నేను మొక్కుతున్నాను, ఖచ్చితంగా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. చప్పట్లు కొట్టిన అందరూ కూడా, నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నావు, నీకే ఫలము దొరకదా? నీకే మేలు చేయడా? నాకు ఇక జరుగుద్ది అంటలే, నాకు నా జీవితంలో జరుగుద్దా అని అవిశ్వాసం నీలోనే ఉంటే నీ జీవితంలో కార్యం ఎలా జరుగుతుంది? ఒక్కట మాత్రం గుర్తుపెట్టుకోండి, విశ్వాసం ఉందని మనం అనుకుంటాం, కానీ వాక్య సంబంధముగా విశ్వాసం ఉందో లేదో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానం చేసినప్పుడు నీలో విశ్వాసం ఉందో లేదో ఖచ్చితంగా పరీక్షల్లో తేలిపోతాం మనం. ఎలాగా? సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు, యెహోవా సెలవు చొప్పున చెప్తున్నాను, మొదట నాకు అప్పము చేసుకుని తీసుకురా అన్నప్పుడు ఆమె చేసి తీసుకొచ్చిందా లేదా? తీసుకొచ్చిందంటే ఏమున్నట్టు? ఆమెకి ఏముంది చెప్పాలి. ఏముంది? నువ్వు తీసుకురాలేదంటే నీకేమి లేదు. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఇవ్వలేకపోవడా కారణం ఏంటంటే, అమ్మ ఇది ఇచ్చేస్తే మళ్ళీ నాకెక్కడి నుంచి వస్తుంది? దేవుణ్ణి వెతుకు వారికి, ఆయన వెంబడించే వారికి ఫలము దయచేయువాడు అని నమ్మవలెను కదా. నమ్ముతారా మీరు ఈ నూతన సంవత్సరంలో మీకు ఫలం ఇస్తాడని? ఏంటి, మీకు ఫలం ఇస్తాడని నమ్మకం ఉందా? మీకు మంచి బ్రతుకులు ఇస్తాడని మీకు నమ్మకం ఉందా? మీకు మేలు చేస్తాడని నమ్మకం ఉందా? ఇది లేకపోవడం వల్ల దేవుని దుఃఖ పెడుతున్నారట. ఎవరిని దుఃఖ పెడుతున్నారు? ఇప్పుడు ఇది ఉంటే దేవునికి సంతోషం, లేకపోతే ఏంటి చెప్పండి? ఇప్పుడు నువ్వు దేవుని దుఃఖ పెడుతున్నావు, బాధ పెడుతున్నావు, ఇంతకాలం దుఃఖ పెట్టావని దాని అర్థం. విశ్వాసం లేకపోతే కూడా దేవుడు, అయ్యో నా బిడ్డ ఎందుకు నా మీద అనుకోవట్లే, నా బిడ్డకి నా మీద ఎందుకు నమ్మకం లేదు, నా బిడ్డకి నా మీద ఎందుకు విశ్వాసం లేదు అని ఆయన దుఃఖపడ్డా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ నేను చెప్తున్నాను, విశ్వాసము ఉంటే ఆనందపడతాడు, సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మీరు ఏం కోరుకోవాలంటే, దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. తన యొద్దకు వచ్చు వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మిమ్మల్ని కాదనే దేవుడు కాదు. మీకు మేలు చేయకుండా ఆయన ఉండలేడు. ఒక పాట ఉంది కదా, మీకు మేలు చేయకుండా ఆయన ఉండలేడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవునికి స్తోత్రం. నువ్వన్నా ఆరాధించకుండా ఉంటావేమో కానీ చెప్పండి, దేవుడు మేలు చేయకుండా ఉండలేడు. మీకు సరైన విశ్వాసం లేకనే, మీలో విశ్వాసము లేకనే
మీరు మేలు పొందుకోలేకపోతున్నారు. ఆ విశ్వాసం లేకపోవటం వల్లనే మీరు దేవుణ్ణి సంతోషపరచలేకపోతున్నారు. అందుకని ఈరోజు ఈ క్షణంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని సంతోషపెట్టే విషయంలో అంతకంతకు మీరు అభివృద్ధి నొందవలెను. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసము ఉండడం ద్వారా, విశ్వాసము కలిగి ఉండడం ద్వారా మీరు ఎవరిని సంతోషపరుస్తారు చెప్పండి? దేవుని సంతోషపరుస్తారు. హల్లెలూయా. మనిషికి ఏదన్నా ఇస్తే సంతోషం, అంతేనా? దేవుణ్ణి మనం ఆనందింప చేయాలి, దేవుణ్ణి మనం సంతోషింప చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఏం కలిగి ఉండాలి మనం? మనము విశ్వాసము కలిగి ఉండాలి. తద్వారా ఎవరు సంతోషించేది? ఎవరో దేవుడు సంతోషపడతాడు, మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బాధల్లో ఉంటే, నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు శ్రమల్లో ఉంటే, నువ్వు ఇరుకుల్లో ఉంటే, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. కాబట్టి విశ్వాసము కలిగి ఉండడం ద్వారా దేవుణ్ణి సంతోషింపజేయవచ్చు. రెండవది ఏంటంటే, ఆధ్యాత్మిక చింతన. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఏమనుందంటే, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుణ్ణి సంతోషపరచలేరో. ఒకటి విశ్వాసం, రెండవది ఆధ్యాత్మిక చింతన. అంటే ఏంటో తెలుసా? శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచడం అంటే ఆధ్యాత్మికమైన చింతన కలిగినటువంటి వారు, ఆధ్యాత్మికమైనటువంటి మనసు కలిగినటువంటి వారు దేవుణ్ణి సంతోషపరుస్తారు. దేవునికి స్తోత్రం. మీరు శరీర స్వభావం కలిగినటువంటి వారు అయితే మీరు దేవునికి లోబడరు, దేవుని ధర్మశాస్త్రానికి లోబడరు. మరి ఎవరు ఆనందింపజేస్తారంటే ఆధ్యాత్మికంగా బ్రతకాలని, ఆధ్యాత్మికమైన చింతన కలిగి, ఆధ్యాత్మికమైన భారము కలిగి అని ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వారు దేవుణ్ణి సంతోషపరచగలరు. దేవునికి స్తోత్రం. దీనికి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఎవరంటే యోబు దేవుని స్తుతించాలంటే, యోబు దేవుని సంతోషపెట్టాలంటే వస్తువు వాహనాలను చూసి స్తుతించాడా దేవుణ్ణి? ఒకటే అన్నాడు, నేను బ్రతికున్నాను. దేవునికి స్తోత్రం. నేను బ్రతుకున్నాను కాబట్టి దేవునికే మహిమ కలుగునుగాక అన్నాడు. తనకన్నీ నష్టపోయాడు, తను సమస్తము కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, తన పొలాలు కోల్పోయాడు, ధాన్యపు కుప్పలన్నీ కాలిపోయాయి, అలాగే తన కుమార్తెలు చనిపోయారు, తన ఆస్తి అంతటినీ కోల్పోయాడు. సమస్తము కోల్పోయినా కానీ ఒకటే అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుణ్ణి సంతోషపరుస్తారు? ఆత్మానుసారమైన మనసు కలిగినటువంటి వారు. ఎవరు దేవుని సంతోషపరుస్తారంటే, ఎవరు దేవుణ్ణి ఆనందింపజేస్తారంటే, ఎవరంటే శరీర స్వభావం కలిగినటువంటి వారు దేవుణ్ణి సంతోషపెట్టరు. ఎందుకు తెలుసా? ఆడెప్పుడు కూడా ఏదోటి కారణాలు చెప్తాడు. నాకు ఇల్లు లేదు, నాకు బట్టలు లేవు, అవి లేవు, ఇవి లేవు, నాకు ఉద్యోగం లేదు. మూడవది ఏంటంటే, దేవుని సంతోషపెట్టే విషయంలో దేవుని పట్ల ఆ కీర్తనలు 147:11 కీర్తనలు 147:11లో అక్కడ ఒక మాట ఉంది, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారిని బట్టి, తన యందు భయభక్తులు గలవారి ఎడల, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సంతోషపెట్టే విషయంలో దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారు దేవుణ్ణి ఆనందింపజేస్తారు. వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నేను అంటాను, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలంటే నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? ఒకటి, నీకు దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. అవునా? విశ్వాసం ఉంటే నిన్ను బట్టి ఆయన ఏం చేస్తాడు? బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడని ఆయన ఆనందపడాలి. ఆయన ఆనందపడితే దీవెనల వర్షం నీ మీద కుమ్మరిస్తాడు. ఆయన ఆనంద పెట్టాలి, ఆయన్ని సంతోష పెట్టాలి. అందుకని మొదటి విషయం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండటం. రెండవది ఆధ్యాత్మికమైనటువంటి చింతన. అందుకని యోబు గురించి మనం తెలుసుకున్నాం. మూడవది, దేవుడు అంటే నీకు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని బట్టి దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. అందుకని కీర్తనల గ్రంథము 147:11 వచనం ప్రకారము ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల, ఆయన కృప కొరకు వేడుకొని వారి ఎడల ఆయన ఆనందించువాడై ఉన్నాడు. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. నాలుగో మాట ఏంటంటే, యేసుక్రీస్తుని ఆశ్రయించుట ద్వారా. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. అతడు ఇంకను మాట్లాడుచుండగా,
ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములను కమ్ముకొనెను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు ఆనందించుడని, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క క్యారెక్టర్, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవర్తన, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానం, మనం దాన్ని ఆశ్రయిస్తే మనం ఏం చేయగలం? దేవుణ్ణి సంతోషపెట్టగలం. ఆయన జీవించినట్లుగా, ఆయన ఎలా అయితే బ్రతికాడో, ఆయన ఎలాగైతే భూమి మీద ఉన్నాడు, ఆయన ఎలాగైతే ప్రేమించాడు, ఆయన ఎలాగైతే ఉన్నాడు, ఆయన ఎలా జీవించాడో ఆయన మనం అనుసరిస్తే దేవుణ్ణి మనం సంతోషపెట్టగలం. 4వ విషయం, యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించడం ద్వారా ప్రభుని సంతోషపెట్టవచ్చు. 5వ విషయం ఏంటి? దేవునికి విధేయత చూపడం ద్వారా దేవుని సంతోషపెట్టవచ్చు. 5వ విషయం, దేవునికి విధేయత చూపడం ద్వారా ఆయన్ని సంతోషపెట్టవచ్చు. మనం దేవుడు సంతోషించాలంటే మనం ఏం చేయాలి? 1వ సమూయేలు గ్రంథం 15:22 సౌలు గురించి మనం వింటాం. సౌలు దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం మానేసి ఆయన ఏం చేస్తారంటే బలులు, నైవేద్యాలు, బలిసినటువంటి ఎద్దులను, బలిసినటువంటి వాటిని దేవునికి బలర్పించడానికి తీసుకొస్తాడు. అందుకనే దేవుడు సౌలుతో మాట్లాడతాడు. ఆయన అంటాడు, బలులు అర్పించడం వలన దేవుని సంతోషించడు. దేవుని మాట విని ఆయన మాటకు విధేయత చూపడం ద్వారా ఆయన సంతోషించువాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఇచ్చే కానుకల వల్ల, లేకపోతే నీకున్న వెండి బంగారాల వల్ల, నువ్వు చేసే దాని వల్ల దేవుడు సంతోషించడు. కానీ ఒకటే, నువ్వు దేవుని మాటకు విధేయత చూపడం వల్ల దేవుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. 6వది ఏంటంటే ఆయన చిత్తం చేయడం వలన, అంటే ఆయన దృష్టికి మేలైనది చేయడం వలన, ఆయన చిత్తం చేయడం వలన. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 13:21. ఆయన చిత్తము చేయడం వలన మనం దేవుణ్ణి ఏం చేస్తాం? సంతోషపెడతాం. అంటే దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తాన్ని అనుసరించాలి. దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించినప్పుడు ఏమవుతాం? మనం దేవుని సంతోషపెట్టగలుగుతాం. నేను అంటున్నాను, మనం ఈ సంవత్సరం దేంట్లో అభివృద్ధి అవ్వాలి? దేవుని సంతోషపెట్టే విషయంలో అభివృద్ధి అవ్వాలి. దేవుని సంతోషపెట్టే విషయాలు 6 విషయాలు ఉన్నాయి. ఆ 6 విషయాలు చెప్పాను. 6 విషయాలు. 1, విశ్వాసం కలిగి ఉండడం ద్వారా. 2వది, ఆధ్యాత్మికమైన చింతన ద్వారా. 3వది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా. 4వది, యేసుక్రీస్తుని ఆశ్రయించడం ద్వారా. 5వది, దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా. 6వది, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా మనం దేవుణ్ణి సంతోషపరచవచ్చు. కాబట్టి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చదివాం కదా, ఏమనుందంటే, మీరు అంతకంతకు అభివృద్ధిని అందవలనని మిమ్మును వేడుకొని ప్రభునందు హెచ్చరిక చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. అంతకంతకు అభివృద్ధిని అందాలి. ఈ నూతన సంవత్సరంలో మీరు బ్రతకాలి, అభివృద్ధిని అందాలి. 3వది, స్వాధీనపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. 3వది ఏంటి? స్వాధీనపరచుకున్నట. ఉపదేశ కాండము 11:23 చదవండి. 23. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొట్టును, మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకుందరు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, మీకంటే బలిష్ఠులైన దేశమును మీరు స్వాధీనపరచుకుంటారని చెప్తున్నాడు. మనం వేటిని స్వాధీనపరచుకుంటాం? మనకంటే బలిష్ఠులైనటువంటి, బలమైనటువంటి వాటిని, మనము గెలవలేము అనుకున్నటువంటి వాటిని దేవుడు మన ద్వారా దేవుడు మనకి విజయాన్ని చేకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. మనం స్వాధీనపరచుకుంటాం. వేటినంటే, మనకంటే బలిష్ఠులైనటువంటి వారి ప్రాకారాల్ని, మనకంటే బలిష్ఠులైనటువంటి వారి దేశాల్ని మనం స్వతంత్రించుకుంటాం. అంటే గొప్ప కార్యాలను మనం చేయగలుగుతాం. మనకంటే బలమైనటువంటి దేశములను, మనకంటే బలిష్ఠులైనటువంటి వారు మన ఎదుట నిలువనేరరో. నీకంటే బలవంతుడు, నీకంటే శక్తివంతుడు ఎవరైనా ఉండొచ్చేమో, కానీ మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు భయపడవంత అవసరం లేదు, భయపడద్దు. ఆనాడు ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? పాలస్తీనా దేశాన్ని వేగు చూడండి అంటే 12 మంది వెళ్ళారు. వీరు ఆ దేశం అంతా చూసొచ్చి, అయ్య బాబోయ్, వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? వారు చాలా ఎత్తుగా ఉంటారు, వారు చాలా బలము కలిగి ఉంటారు. అమ్మో, ఆ దేశాన్ని మనం జయించుకోలేము, అమ్మో ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకోలేము, అమ్మో ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేమని ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడా భయపెట్టారు, బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు. దేవునికి కూడా కోపం తెప్పించారు. నేను అంటాను, నీకు బలమైనవి అనుకున్న నీ జీవితంలో కొన్ని ఉన్నాయి,
నా వల్ల కాదు, నేను వాటిని జయించలేను అనుకున్నవి నీలో ఉన్నాయి. నేను వాటిని జయించలేను, నేను చేసుకోలేను అనుకున్నటువంటివి నీలో చాలా ఉన్నాయి. అనుకోవచ్చేమో కానీ నూతన సంవత్సరంలో నీకంటే బలమైన వారు అనుకున్నటువంటి వారిని, నీకంటే బలమైనవి అనుకున్నటువంటి వారిని, నీకంటే బలమైన దేశములను నీవు స్వాధీనపరుచుకుందువుగాక. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలో ఇలాగ వారిని భయపెట్టేసరికి అందరూ ఏడ్చేశారు, అమ్మో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారని. అప్పుడు కాలేబు అక్కడ అంటున్నాడు, వారు మనకంటే బలవంతులు అన్నమాట వాస్తవమే, వారు మనకంటే బలిష్ఠులన్నమాట వాస్తవమే, కానీ మన దేవుడైన యెహోవాను బట్టి నేను చెప్తున్నాను, ఇదిగో మనము వారి దేశాన్ని మనం స్వతంత్రించుకోగలమని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబ జీవితం, నీ కుటుంబ భారం ఒకవేళ నువ్వు మొయ్యలేనంత భారముగా ఉండొచ్చేమో, అది నీకు చాలా కష్టంగా ఉండొచ్చేమో. ఈ కుటుంబాన్ని నేను ఎలా ఏడవగలను, ఈ కుటుంబాన్ని నేను ఎలా ముందుకు నెట్టగలను, ఇది నాకు చాలా బలమైనదిగా, ఇది నాకు సవాలుగా ఉన్నదని ఒకవేళ నువ్వు చింతపడొచ్చేమో. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? ఆయన అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. చూడండి కింద వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 11:25 ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు, తాను మీతో చెప్పినట్టు మీ దేవుడిని యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు, మీ భయము పుట్టించును. అంటే మీ దృష్టిలో వారు బలిష్ఠులు కావచ్చు, గొప్పవారు కావచ్చు, మీ దృష్టిలో వారు చాలా బలవంతులు కావచ్చు, కానీ నేను చెప్తున్నాను, మీ ఎదుట ఎవడు నిలవడో. దేవునికి స్తోత్రం. ఇదిగో మీ భయము, మీ బెదురు అన్య జనాంగమునకు నేను ముంచుతున్నాను వారి ఎదుట అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం భయపడడం కాదు, భయపడే వారిగా ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. అంటే దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. భయపడొద్దండి. మీ కుటుంబాల గురించి, మీ జీవితాల గురించి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబ భారం ఇది నేను మొయ్యలేనిది, ఇది చాలా బరువైంది, అబ్బో ఈ కుటుంబాన్ని నేను మొయ్యాలంటే, సాధాలంటే నాకు చాలా భారంగా ఉంది, నాకు చాలా కష్టంగా ఉందని అనుకోవచ్చేమో, కానీ అసాధ్యాల్ని సుసాధ్యం చేయటమే మన దేవుని పని. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, మీ భయము, మీ బెదురు ఎవరికి ఉంటుంది? అన్యులకి ఇస్తానంటున్నాడు. మనం భయపడే వారం కాదు. ఈ నూతన సంవత్సరంలో చెప్తున్నాను, నీవు భయపడడానికి దేవుడిని ఎన్నుకోలేదు. ఇదిగో నీవు ధైర్యముగా నిలబడడానికి, చక్కగా నిలబడడానికి, నువ్వు ధైర్యంగా నిలబడడానికి, ఇదిగో నీవు బలమైనవి అనుకున్నవి, నీవు కష్టతరమైన అనుకున్నవి, బలమైన ప్రాకారాలు అనుకున్నవి, దేవుడు నీతోనే ఆ ప్రాకారాలని జయిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు వాటిని బలమైన ప్రాకారాలు అనుకున్నవి, బలమైన దేశాలు అనుకున్నవి నీవు స్వతంత్రించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. వాటిని స్వాధీనపరచుకోగలుగుతావు, వాటిని స్వాధీనపరచుకుంటావు. మీ జీవితంలో బలమైనది ఏది అని ఒకవేళ నేను దీని జీవితంలో అనుకుంటే, వాటన్నిటిని కూడా నువ్వు స్వాధీనపరచుకునేటటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. ఎందుకు తెలుసు? ఎప్పుడు నువ్వు దేవునిలో ఎదిగినప్పుడు, ఎప్పుడు ఆ కండిషన్ ఉంది, మీరు ఆయన ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు, ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు, ఆయన ఆజ్ఞలను వెంబడించినప్పుడు, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు నీవంటే భయం కలిగేలాగా దేవుడు చేస్తాడు, నీవంటే భయపడేలాగా దేవుడు చేస్తాడు. దేవుడు అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం.